హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మున్షైన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, ఈరోజు మనము వీక్లీ లవ్ రీడింగ్ చూద్దాము. మే 26 నుంచి జూన్ 2 వరకు, అంటే ఈ సండే నుంచి నెక్స్ట్ సండే వరకు, మే 26 జూన్ 2 వీక్లీ లవ్ రీడింగ్. ఓకే, మీ లవ్ లైఫ్లో ఏమైనా చేంజెస్ అనేది రాబోతుందా చూద్దాం ఈ రీడింగ్లో. ఓకేనా? ఇప్పుడు మనము మిథునం, తుల, కుంభరాశి వారికి చూడబోతున్నాము. ఫస్ట్ మిథున రాశి వారికి చూద్దాం. ఓకే, మిథున రాశి వారికి 26th, 27, 28, 29, 30. June 1st, June 2nd. ఓకే, మిథున రాశి వారికి దాదాపుగా అన్ని నెగిటివ్ కార్డ్స్ వచ్చినాయండి. ఒకటే పాజిటివ్ కార్డ్స్ అనేది వచ్చింది. మిథున రాశి వారు 26th రోజు మీకు రీయూనియన్ అవుతుందండి మీ రిలేషన్షిప్లో. అండ్ 27th రోజు మీకు ఎవరో ప్రపోజ్ చేయబోతున్నారు. 28th రోజు క్లోజ్డ్ బుక్ అయిపోతున్నారు. 29th రోజు మీరైనా ఎవరైనా లైఫ్ నుంచి పారిపోవాలనుకోవచ్చు, లేదా మీ లైఫ్లో నుంచైనా ఎవరైనా పారిపోవాలనుకోవచ్చు. బ్యాక్ స్టెప్ తీసుకుని ఉన్నారు. ఓకే, 30 రోజు చాలా పొసెసివ్గా ఉన్నారు. 31st ఏదో ఒక విషయంగా బాధపడుతూ ఉన్నారు. జూన్ 1st వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీరు చాలా కష్టపడి విత్తనాలు వేశారు, దానికి ఏమంటారు మొక్కలు రావడం కొద్దిగా టైం పడుతుంది కదా. అలాగే మీరు రిలేషన్షిప్ మీద కానీ కెరియర్ మీద కానీ కొద్దిగా బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు, కానీ మీకు రిజల్ట్ రావడానికి కొద్దిగా టైం అనేది పడుతుంది. అండ్ జూన్ 1st, జూన్ 2nd చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అనమాట. ఓకే, ఒరాకిల్ డెక్లో ఒకసారి చెక్ చేసేద్దాం. ఓకేనా? ఒరాకిల్ డెక్లో మీ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి. 26th రోజు హార్ట్ బ్రేక్ అవుతుందండి. 27th రోజు ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్. మీ మనసులో ఉన్నది బయట చెప్పడం లేదు, మీకు మీరే మీ హార్ట్లో పెట్టేసుకొని బాధపడతా ఉన్నారు. 28 అన్నీ మీకు సమృద్ధిగా లభిస్తుందన్నమాట. అబాండెన్స్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది. 29th రోజు ఏదో విషయంగా మీరు బాధపడతా ఉన్నారు, బయటకు చెప్పడానికి భయపడతా ఉన్నారు ఏదో ఒక విషయంలో. ఓకే, 30 రోజు ఆచితూచి ఖర్చు చేస్తారు, కొద్దిగా ఖర్చు చేయడానికి వెనుక ముందు ఆడతారన్నమాట. 31st అండ్ జూన్ 1st డోర్ టు రొమాన్స్. ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు కదా, ఇక్కడ మీకు రొమాన్స్ వస్తుంది. మీరు వెయిట్ చేసిన దానికి మీకు రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఓకే, హ్యాపీ ఫ్యామిలీ. ఇక్కడ ఏమొచ్చింది? అటాచ్మెంట్.
మీరెవరినో కనెక్ట్ అయినట్టు ఫీల్ అవుతూ ఉన్నారు, కొద్దిగా బాధపడుతూ ఉన్నారు. ఆ పర్సన్తో మీరు చాలా అటాచ్మెంట్గా ఫీల్ అవుతూ ఉన్నారనమాట. ఓకే, ఇది మిథున రాశి వారి రీడింగ్ అండి. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.